మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత రాహు యొక్క ఫలితము, అలాగే వక్రించిన శనేశ్వరుని యొక్క శుభ ఫలితాలు కూడా కొంత ఆశించవచ్చును. 4వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, 4వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, 6వ స్థాన స్థిత కుజుడు, అలాగే చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. రెట్టించినటువంటి ఉత్సాహంతో పనులను ప్రారంభం చేస్తారు. గత వారాలతో పోల్చుకుంటే చతుర్థ స్థానమందు పూర్ణ శుభగ్రహాల తాలూకు సంచారం ఏదైతే ఉన్నదో అది కుటుంబపరమైనటువంటి పురోగతికి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య అభివృద్ధి, అలాగే సంతానాభివృద్ధి, అలాగే చతుర్థము విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానము, గృహ వాహన సౌఖ్యాలను కలిగించేటువంటి స్థానము కాబట్టి ఆయా స్థానాలని వృద్ధిపరిచేటువంటి విధంగా, అనగా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యము, తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం, జీవిత భాగస్వామి పిల్లలు వీరు వృద్ధిలో ఉండడం, నూతన గృహము, వాహనము లేదా ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, చదువు బాగా రావడం, ఉద్యోగాభివృద్ధి ఉండడం, ఇలా ఈ వారంలో గ్రహస్థితులన్నీ కూడా పురోగతికి సంబంధించినటువంటివి కనబడుతూ ఉన్నాయి. వీటితో పాటుగా అటు చంద్రబలం మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తూ, 6వ స్థానస్థిత కుజుడు కూడా శత్రు రోగ రుణ బాధల్ని తగ్గించేటువంటి విధంగా ఆయన తగినటువంటి ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి మేషరాశి వారులలో గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా ఈ విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అనగా కొంతమంది దేశాంతరవాసం చేస్తూ అక్కడ చదువుకోవడం, అక్కడ ఉద్యోగం చేయడం చేస్తూ ఉంటారు, విదేశాల్లో ఉంటూ ఉంటారు. అటువంటి వార్లకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అనగా ఈ శనేశ్వరుడు వక్రించిన తరువాత ఇప్పుడు ఈ వారంలో వచ్చేటువంటి ఫలితాల మూలంగా దేశాంతరవాసం చేసేటువంటి విదేశీయులకి, ప్రవాస భారతీయులు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారు ఉద్యోగం లభించడం, లేదా వారికి ఏదైనా చదువు సంబంధమైనటువంటి వాటిలో ఏదైనా మంచి వీసాలు లభించడం, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉన్నది. అలాగా కొంచెం ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తి కూడా అటు రవికేతువుల వల్ల 5వ స్థానంలో ఉన్నది. దీనివల్ల బుద్ధి చాంచల్యం ఉంటుంది. అనగా ఒకసారి చేయవలసిన పనిని 2-3 సార్లు చేయవలసి రావడం, మర్చిపోతూ ఉండడం, మతి మరుపు ఇవి సాధారణంగా కనిపిస్తాయి. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయం పట్ల జాగ్రత్తని కలిగి ఉంటే ఈ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి సూర్యారాధన చాలా విశేషమైనటువంటిది. తత్ఫలితంగా మానసిక ప్రశాంతత ద్విగుణీకృతం అవుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు.